హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీతో ఒక మంచి గేమ్ షేర్ చేస్తున్నానండి. అది వచ్చేసి అందరికీ తెలిసి ఉంటుంది, చిన్నప్పుడు అందరు లేడీస్ చాలా ఎంజాయ్ చేసిన గేమ్ అన్నమాట. సో మేమైతే కచ్చకాయల గేమ్ అనేసి అంటాము, ఇంకా 5 స్టోన్స్ గేమ్ అనేసి అనుకోవచ్చు. ఇంకేమన్నా అంటే నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చూసారు కదా, ఇలా 5 స్టోన్స్ తోటి ఆడతారు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, ఎంతసేపు అయినా ఆడాలనిపిస్తుందండి. నాకైతే ఫుల్గా ఇష్టం అన్నమాట. సో ఎందుకో నాకు ఈరోజు బాగా గుర్తొచ్చింది, గేమ్ ఆడితే బాగుండు అనేసి. అందుకే మీ అందరికీ కూడా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది అనేసి షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. ఆ గేమ్ ఎలా ఆడాలనేసి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడాను, చూసేయండి మరి. అండ్ ఇప్పుడు ఎలాగో ఇంట్లోనే ఉండి బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు కదా, ఈ గేమ్ ఆడి చూడండి, మీరు మళ్ళీ ఆడుతారు కంపల్సరీ. సూపర్ ఉంటుందన్నమాట, చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. ఓకే, చూసేయండి మరి. అండ్ ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఆడాలో నేను చూపిస్తాను, ఓకేనా? తప్పకుండా చూసేయండి. ఇట్లా ఒకటి పైకి ఎగరేస్తూ కింద 4 పెట్టేసి అన్ని క్యాచ్ చేసుకోవాలి. ఇలా 5 టైమ్స్ ఆడుకోవాలి. ఎన్ని? 2 అయినాయి, 3 5 అయిపోయినాయి. ఇప్పుడు ఇలా వేయాలి. అయ్యో, ఈ కాయ కనబడుతుంది, కొద్దిగా కింది కొంచెం ఓకే ఓకే, ఇలా వేసాం కదా. ఇప్పుడు పైకి ఇలా ఎగరేస్తూ ఇలా 3 అనుకోవాలి. ఇలా ఇలా ఇవి కూడా 5 టైమ్స్ ఆడాలి. నెక్స్ట్ వచ్చేసి 2 తీసుకోవాలి. ఇలా 3 4 5 అయిపోయింది. ఇప్పుడు 1 తీసుకోవాలి. 1 2 3 4 5 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాన చినుకులు అంటారు, సూపర్ ఉంటుంది అది, చూడండి. ఇలా 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 లెఫ్ట్ హ్యాండ్ లోకి వచ్చేసి అన్ని. నెక్స్ట్ వచ్చేసి బండి, సూపర్, ఇది కూడా కనిపిస్తుంది కదా. చెప్పండి ఏదైనా ఒకటి. ఓకే, ఇది అన్నారు కదా. ఇప్పుడు దీన్ని లాస్ట్ పంపివ్వాలి. ఇవన్నీ దీనికి టచ్ కాకుండా లోపలికి పోయిన తర్వాత అది లాస్ట్ పంపించాలి. ఒకటి తీసుకున్నాను. ఇలా ఓకే, డన్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు వీటిని, ఏమో తెలియదు, బట్ ఇదన్నమాట. ఇలా ఒకటి పెట్టేసి ఇలా. ఇప్పుడు వచ్చేసి ఇట్లా చూసారు కదా, 4 వచ్చాయి అన్నమాట. నాకు 4 పాయింట్స్ అన్నమాట. సో ఈ గేమ్ అయితే ఫుల్గా ఇష్టం, చాలా మందికి తెలిసే ఉంటుంది, చిన్నప్పుడు ఆడి ఉంటారు కదా. నాకు కామెంట్ లో తప్పకుండా చెప్పండి ఎవరెవరు ఆడారనేసి. నేనైతే స్కూల్లో 7th వరకు అయితే మా ఫ్రెండ్స్ తో ఫుల్గా ఆడాను. సో అందుకే మళ్ళీ ఇప్పుడు ఎందుకో గుర్తొచ్చి మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. మీకు కచ్చకాయలు అంటే నిజంగా ఎలా ఉంటాయో కూడా చూపిస్తాను. కొద్దిగా దగ్గర తీరా. ఓకే, ఇవి వచ్చేసి వీటిని కచ్చకాయలు అంటారు. చూసారు కదా, ఇవి ఇలా ఉంటాయి. ఇవి చెట్టుకే కాసే అన్నమాట. ఇవైతే మా అమ్మ వచ్చినప్పుడు నాకు ఇచ్చింది. ఇవి నేను బీరువాలో దాచుకున్నాను. సో ఈ రోజు తీసాను బయటికి. చూసారు కదా, భలే ఉన్నాయి కదా. ఇవి ఈక్వల్ గా చాలా అల్కగా ఉంటాయి. చూసారు కదా, సౌండ్ అయితే ఇలా వస్తుంది, బాగుంటుంది. ఈ వీటితో ఆడి చూపిస్తాను. ఇవైతే కొద్దిగా కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నగా ఉంటాయి కదా, చేతికి రావు. ఇలా అన్నమాట. ఇంకా స్టోన్స్
స్టోన్స్ తోటి అయితే ఈజీగా ఆడుస్తుంది, వెయిట్ ఉంటాయి కాబట్టి మంచిగా ఆడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకైతే ఫుల్ గా నచ్చుతుంది. ఈ గేమ్ అయితే కంపల్సరీ రోజు ఆడుతూ ఉంటారు మీ ఫ్రెండ్స్ తోటైనా ఇంట్లో వాళ్ళతోటైనా. ఓకేనా? చూసారు కదా, వీళ్ళు ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకున్నారు, గుడ్ గర్ల్స్ అన్నమాట. ఇలా ఇలా వేసేయాలి. పెట్టలేదు చూసినావా? ఏం పెట్టలే, పెద్ద మాకు భయం లేదు. యుద్ధానికి సిద్ధమా, ఆడుకోండి. ఓకే, ఇందులో ఇంకొక టైప్ ఉంటుంది. ఇలా వేసేయాలి, అన్ని వేసిన తర్వాత ఇలా 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 తీసుకుంటూ మళ్ళీ తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ 2 తీసుకోవాలి. మళ్ళీ 3 రివర్స్ అన్నమాట. ఇలా మళ్ళీ ఇప్పుడు 4 అన్ని ఇలా వేస్తూనే అన్ని ఒకేసారి తీసుకోవాలన్నమాట. కొద్దిగా కష్టమైపోయింది. పోయింది, తీసుకోవాలి. అలా ఇలా వేయాలి కంపల్సరీ. ఇలా వేసి అన్ని తీసుకోవాలన్నమాట. ఇది మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా, కొద్దిగా దగ్గర వేసుకుంటే బెటర్. ఇలా మళ్ళీ సేమ్ ఇందులో కూడా వాంఛింకులు ఉంటాయి. అన్నిటికంటే నాకైతే ఇది చాలా ఇష్టం. ఇది ఉన్న బండి తర్వాత దీనికి ఇట్లా ఏమంటారు అబ్బా, ఇది తెలియదా? ఇప్పుడు నెక్స్ట్ బండి చెప్పేదాన్ని. ఇందులో ఒకటి ఏంటంటే ఇలా వేసినప్పుడు ముందున్న చెప్తే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ తీసుకెళ్ళాలి కదా, దీనికి టచ్ అవ్వకుండా. తర్వాత వావ్, తనకి ఇంకా గుర్తుంది, చాలా గ్రేట్ కదా. నాకైతే అస్సలు గుర్తులేదు ఈ లాస్ట్ 2వి. సో సూపర్ కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్. ఇది ముందు చెప్పడం వల్ల ఇందులో ట్రిక్ ఏంటంటే ఫస్ట్ ఇది చెప్పాలి. ఇది ముందున్న చెప్పినాం అనుకో, ఇవన్నీ ఫస్ట్ తీసుకెళ్ళాలి కదా. సో దీనికి టచ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఒకవేళ లాస్ట్ చెప్పారంటే చాలా ఈజీ అయిపోతుంది, అవుట్ గారు. సో ఈమె ఫస్ట్ ఇది చెప్పింది కాబట్టి కొద్దిగా ఆలోచించి చెప్పినట్టుంది. చూడండి ఎలా తీసుకెళ్ళాలో. ఇలా తీసుకెళ్ళి ఇలా ఇప్పుడు గుర్తొచ్చింది, కత్తెర అంటారండి దీన్ని. ఇలా ఆడడాన్ని కత్తెర అంటారు. ఇలా ఒక్కటి ఆపేసుకోవాలి పోనివ్వకుండా. ఇలా దీన్ని దుස්සడం అంటారు. ఇది తెలిస్తే నా కామెంట్ తప్పకుండా షేర్ చేయండి, లాస్ట్ ఇది ఏమంటారు అనేసి. ఇలా ఓకేనా? బాగుంది కదా. ఇప్పుడు మా పిల్లలు ఆడుతూ చూడండి. ఒకటి తీసుకో, ఇలానే తీసుకో. సో చూసారు కదా, ఇప్పటి పిల్లలకు ఆడాలంటే చాలా కష్టం అవుతుంది. సో అన్ని గేమ్స్ రావాలి పిల్లలకి. ఆడొకసారి ఇట్లా పైకి తనకి ఒకసారి. మేము వీళ్ళ ఏజ్ లో చిన్నగా ఉన్నప్పుడైతే నేను ఎంతో ఫుల్గా ఆడేది తెలుసా మా ఫ్రెండ్స్ తోటి. చూసారు కదా, ఇలా ఉంటుంది పరిస్థితి. ఇంకా ఈ గేమ్ వచ్చేసి చాలా రూల్స్ అలాగే కండిషన్స్తో కూడా ఆడతారండి. ఇలా కత్తెర ఆడేటప్పుడు కూడా అందులో ఒకే కాయ చెప్తారు. సో దాన్ని మాత్రమే మనం పట్టుకొని వదిలేయాలన్నమాట. సో ఈ విధంగా ఉంటుంది. నేను ఓన్లీ బేసిక్స్ మాత్రమే చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ గేమ్ చూస్తుంటే అబ్బా మేము కూడా చిన్నప్పుడు ఆడేది, మళ్ళీ ఆడితే బాగుండు అనేసి అనుకుంటున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, ఆడుకోండి, ఏం పర్లేదు. సో అలాగే ఈ కచ్చకాయలు వచ్చేసి అయితే చాలామందికి తెలియదు, ఇవి చెట్టుకే కాస్తాయండి. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ స్టోన్స్ ఉంటాయి కదా, మనమైతే చిన్నప్పుడు ఆడుతూ ఇలా వంకర టింకర్ ఉండేటివన్నీ రౌండ్గా అయిపోయేది. సో అంత బాగా ఆడేదన్నమాట. మేమైతే ఇంటర్వెల్లో కూడా ఆడేది, స్కూల్కి తీసుకువెళ్ళి బ్యాగ్లో. సో అవన్నీ నాకు గుర్తొచ్చాయన్నమాట. చాలా చాలా బాగా అనిపించింది ఈరోజు నాకైతే. సో మీరు ఎలా ఫీల్ అయ్యారనేసి నా కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే ఈ గేమ్ మళ్ళీ మీ అందరికీ గుర్తు చేసినందుకు మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. అవునా కదా? నా కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.